హలో ఎవ్రీవన్. సపోజ్ మనకి ఒక AWSలో ఒక VPC ఉందనుకుందాం. ఆ VPCలో మనకి 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఓకే, పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్లో ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్లో ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఇక్కడ అంటే పబ్లిక్ సబ్నెట్లో అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ EC2 ఇన్స్టెన్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. ఇది కానీ ఇందులో మనకి ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. సపోజ్ Nginx అప్లికేషన్ అనుకుందాం, ఇది పోర్ట్ 80లో రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పోర్ట్ 80లో రన్ అవుతున్నప్పుడు మనకి ఒక యూస్ కేస్ అంటే ఇక్కడ నా దగ్గర ఈ లోకల్ హోస్ట్ నుంచి నేను ఈ అప్లికేషన్ని యాక్సెస్ చేయాలి. ఓకే, సో మనం ఈ అప్లికేషన్ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం, ఎందుకంటే ఇది ప్రైవేట్ సబ్నెట్లో ఉంది. దానికోసం నేనేం చేస్తా ఇప్పుడు, కానీ మనకి ఇక్కడ ఈ పబ్లిక్ సబ్నెట్లో ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి బై డిఫాల్ట్గా VPCలో ఉన్న ఇన్స్టెన్సెస్ అవి ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. అండ్ ఇట్ మీన్స్ ఇది వచ్చేసి ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఈ EC2 ఇన్స్టెన్స్ కమ్యూనికేట్ అవుతుంది, అంటే ఈ అప్లికేషన్ని ఈ EC2 ఇన్స్టెన్స్ యాక్సెస్ చేయగలుగుతుంది. ఓకే, కానీ మనకి ఈ EC2 ఇన్స్టెన్స్కి యాక్సెస్ లేదు. కానీ ఇక్కడ మనం ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి మనం ఈ EC2 ఇన్స్టెన్స్కి మనకి యాక్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఈ EC2 ఇన్స్టెన్స్ ద్వారా మనం ఈ ఇన్స్టెన్స్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే సింపుల్గా టన్నలింగ్ అనమాట. SSH టన్నలింగ్. మనం ఇది ఎట్లా యాక్సెస్ చేస్తామంటే యూజింగ్ SSH. ఓకే, సో ఈ SSH టన్నలింగ్లో కూడా దీంట్లో ఇదేంటంటే ఇక్కడ మనకి ప్రైవేట్లో ఉంది. ఈ ప్రైవేట్లో ఉన్నదాన్ని ఈ SSH టన్నలింగ్లో మనకి 3 కాన్సెప్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకే, మేజర్లీ ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్, సెకండ్ వన్ రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్, అండ్ థర్డ్ వన్ డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదా ఒక సినారియో, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇది EC2 ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉంది, దీనికి బయటికి యాక్సెస్ లేదు, కానీ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా యాక్సెస్ చేస్తానంటే ఈ పోర్ట్ 80 ఉంది కదా, ఈ పోర్ట్ 80ని ఈ సర్వర్ని యూస్ చేసి నేను ఈ లోకల్ మిషన్కి బైండ్ చేస్తాను. అంటే ట్రాఫిక్ ఎట్లా వెళ్తుందంటే ఇట్లే వెళ్తుంది దీనికి, కానీ ఈ పర్టికులర్ పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ని వచ్చేసి అంటే సపోజ్ నేను వచ్చేసి లోకల్ హోస్ట్ 8000 అని చెప్పని ఇచ్చానంటే ట్రాఫిక్ వచ్చేసి ఈ పోర్ట్ 80లోకి వెళ్తుంది, ఈ ఇన్స్టెన్స్ పోర్ట్ 80లోకి వెళ్తుంది వాయా ఈ ఇన్స్టెన్స్ ద్వారా. ఓకే, దీని ఏమంటామంటే సింపుల్గా లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ దీనికోసం మనం ఏం చేద్దామంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం AWSలో మనం డిప్లాయ్ చేసి ఈ ప్రొవిజన్ చేసి, సో దీంట్లో ఒక అప్లికేషన్ రన్ చేసి పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, ఇక్కడ దీన్ని ఈ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఈ కాన్సెప్ట్ మనం హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ మనకి ఒక VPC కావాలి, రైట్? సో క్రియేట్ VPC, VPC ఓన్లీ, SSH tunneling, IPv4 and side range నేనేమి ఇస్తానంటే 10.0.0/16. టెనెన్సీ డిఫాల్ట్, అన్ని డిఫాల్ట్ ఇచ్చేసి క్రియేట్ VPC 0/16. ఓకే, క్రియేట్ VPC. నెక్స్ట్ VPC క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి సబ్నెట్స్ 2 సబ్నెట్స్ కావాలి. ఓకే, క్రియేట్ సబ్నెట్, సెలెక్ట్ VPC, SSH టన్నలింగ్. ఇందులో ఫస్ట్ సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్, అవైలబిలిటీ జోన్. ఓకే, మనకి ఇక్కడ అవైలబిలిటీ జోన్ మనకి పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది టన్నలింగ్ కాబట్టి, సో డిఫాల్ట్ వదిలేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి సబ్నెట్ 1.0/24. ఓకే, ఎవ్రీథింగ్ రిమైన్స్. ఓకే, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. ఇంకొక విధంగా నేను అదే విధంగా ప్రైవేట్ సబ్నెట్ కింద క్రియేట్ చేస్తాను. సెలెక్ట్ VPC, SSH టన్నలింగ్, ప్రైవేట్ సబ్నెట్, అవైలబిలిటీ జోన్ నో ప్రిఫరెన్స్, ఇది కన్నా సేమ్ 10.0/2.0/24 క్రియేట్ సబ్నెట్. ఓకే, ప్రైవేట్ సబ్నెట్ కన్నా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రౌట్ టేబుల్స్లో ఒక రౌట్ టేబుల్ని క్రియేట్ చేద్దాం మనం. రౌట్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్, సెలెక్ట్ VPC, SSH టన్నలింగ్. ఓకే, క్రియేట్ రౌట్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే. మనకి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ కావాలంటే డెఫినెట్గా మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలి కాబట్టి, సో SSH టన్నలింగ్. ఓకే, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఈ ఇంటర్నెట్ గేట్వేని దానికి VPCకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అటాచ్ VPC, అండ్ ఏ VPC అది SSH టన్నలింగ్, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే.
ఓకే. సో ఇంటర్నెట్ గేట్వేని కానీ అటాచ్ చేసాం. సో ఇక్కడ రౌట్ టేబుల్‌లో మనకి ఇక్కడ టూ థింగ్స్ మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనం రౌట్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏదన్నా గాన అదర్ దెన్ ఈ నెట్వర్క్‌లో కమ్యూనికేట్ కాకుండా బయట గాన ఏదంతన్నా కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఈ ట్రాఫిక్‌ని ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళమనేసి. సో జస్ట్ ఫస్ట్ రౌట్స్ ఎడిట్ రౌట్స్, ఇక్కడ యాడ్ రౌట్ అండ్ డెస్టినేషన్. మనకి డెస్టినేషన్ అదర్ దెన్ ఇది కన్నా కాకుండా అదర్ దెన్ ఏది వచ్చా కన్నా ట్రాఫిక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే అది ఎట్లా వెళ్ళాలంటే డెఫినెట్గా ఇంటర్నెట్ గేట్వే ద్వారానే వెళ్ళాలి. సో ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ SSH టనలింగ్, సేవ్ చేంజెస్. నెక్స్ట్ సబ్నెట్ అసోసియేషన్స్లో ఇక్కడ మనకి పబ్లిక్ సబ్నెట్ ఇది మనకి ఈ రౌట్ టేబుల్ మనం ఎందుకు క్రియేట్ చేసాం, మనకి పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ట్రాఫిక్ అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ మనం ఏదైనా పబ్లిక్ సబ్నెట్లో లాంచ్ చేస్తే అది వచ్చేసి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వడానికి. సో ఇక్కడ ఈ పబ్లిక్ సబ్నెట్ని దీనికి నేను అసోసియేట్ చేస్తాను, ప్రైవేట్ సబ్నెట్ అసోసియేట్ చేయను. ఓకే, జస్ట్ సేవ్ అసోసియేషన్స్. ఓకే, మనకి అన్ని ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని నుంచి AMI తీసి ఆ AMIని ప్రైవేట్ ఇన్స్టెన్స్లో వేద్దాం, ఎందుకంటే మనకి అప్లికేషన్ రన్ అవ్వాలి కాబట్టి ప్రైవేట్ ఇన్స్టెన్స్లో. సో EC2 ఇన్స్టెన్స్ మనకి 0 ఇన్స్టెన్స్ రన్నింగ్ ఉన్నాయి. సో లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇది వచ్చేసి SSH టనలింగ్ AMI. ఓకే, అంటే సింపుల్గా మనకు ఒక AMI కావాలి అంటే అప్లికేషన్ రన్ అయ్యే సర్వర్లో మనం కన్నా ప్రైవేట్ సబ్నెట్లో కానీ మనం ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసామంటే దాంట్లో మనం సర్వర్ని ఇన్స్టాల్ చేయలేం, Nginx సర్వర్ కానీ మనం ఇన్స్టాల్ చేయలేం, ఎందుకంటే దానికి ఇంటర్నెట్ ఉండదు కాబట్టి. ఓకే, సో నేను దానికోసమే నేనేం చేస్తున్నానంటే మళ్ళీ సింపుల్గా ఒక AMIని క్రియేట్ చేసి, AMI అంటే ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసి దాని AMI తీసి ఆ AMIని పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ మనం లాంచ్ చేద్దాం అనేసి ఇక్కడ నా ఐడియా. ఓకే, అన్నీ సేమ్. సో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఇక్కడ డిఫాల్ట్గానే ఉంచుతాను, ఎందుకంటే డిఫాల్ట్ నుంచి దీన్ని తీసి మళ్ళీ నెక్స్ట్ లాంచ్ చేసేప్పుడు దాని నుంచి చదువుకున్నాం. ఓకే, ఎవ్రీథింగ్ అన్నీ కానీ ఇట్లాగే సేమ్ ఉంచేసి నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, న్యూ పేజ్, ఒక కీ పేజ్ నేను ఇక్కడ న్యూ కీ పేజ్ని క్రియేట్ చేస్తాను, SSH టనలింగ్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది, SSH టనలింగ్. ఓకే, కనెక్ట్. ఓకే, ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్స్టెన్స్లో మనకి Nginx సర్వర్ని ఇన్స్టాల్ చేసి దీన్ని AMI తీయడం ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సో sudo apt update. ఓకే, sudo apt install Nginx. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు మనం కానీ కల్ లోకల్ హోస్ట్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ కల్ లోకల్ హోస్ట్ Nginx సర్వర్ రన్ అవుతుంది. మనకి దీనికోసం కొంచెం నేను మారుస్తాను, ఇక్కడ ఇది HTML పేజ్ కాకుండా మన అండర్స్టాండింగ్ కోసం. సో వెల్కమ్ టు యాప్ 1 అని చెప్పనేసి SSH టనలింగ్ టెస్టింగ్ అని చెప్పనేసి ఇక్కడ ఫస్ట్ లైన్ మన హెడ్డింగ్ మార్చుకున్నాం, ఎందుకంటే ఓకే ఇది పర్ఫెక్ట్గా ఈ యాప్ నుంచి వస్తుంది అంటే ఆ EC2 ఇన్స్టెన్స్ నుంచి వస్తుంది అని చెప్పనేసి మన క్లారిఫికేషన్ కోసం, ఫ్యూచర్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండటం కోసం. సో ఈ కన్ఫిగరేషన్ పేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే యాక్చువల్గా మనకి sudo var www నెక్స్ట్ HTML నెక్స్ట్ index.html. యాక్చువల్గా ఈ పేజ్ నుంచి అది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్ వెల్కమ్ టు Nginx ఉంది కదా, ఈ వెల్కమ్ టు Nginxని కాస్త మనం ఏం చేస్తామంటే వెల్కమ్ టు సింపుల్గా మనం SSH టనలింగ్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ వర్కింగ్ ఫైల్. ఓకే, సో జస్ట్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు కానీ మనం కానీ దీని కానీ మళ్ళీ కర్ల్ చేసామంటే మనకి ఓకే ఒకసారి వెరిఫై చేసుకుందాం.
ఎస్ ఎస్ఎస్హెచ్ టన్నలింగ్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే, ఇది ఫైన్. దీని నుంచి నేనేం చేస్తానంటే ఒక ఏఎంఐని తీస్తాను. ఓకే, సింప్లీ యాక్షన్స్, ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, క్రియేట్ ఇమేజ్, నేమ్ ఎస్ఎస్హెచ్ టన్నలింగ్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే, ఇమేజ్ డిస్క్రిప్షన్ అవేం లేదు. ఎనేబుల్ నో రూట్, ఎస్ ఎనేబుల్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్. ఓకే, మనకి ఇమేజ్ కన్నా క్రియేట్ అయిపోయింది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ ఇన్స్టెన్స్ని మన కన్ఫ్యూజన్ లేకుండా ఉన్న కోసం నేను ఈ ఇమేజ్ని డిలీట్ చేస్తాను. ఇన్స్టెన్స్ టెస్ట్ టెర్మినేట్ ఇన్స్టెన్స్, ఎస్ టెర్మినేట్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఏఎంఐ గానే ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ మనకి ఏం కావాలి, ఈ డయాగ్రామ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్, మనకి పబ్లిక్లో ఒక EC2 ఇన్స్టెన్స్, ప్రైవేట్లో ఒక EC2 ఇన్స్టెన్స్ కావాలి, రైట్? సో జస్ట్ సింప్లీ లాంచ్ ఇన్స్టెన్స్. ఫస్ట్ వచ్చేసి పబ్లిక్, జస్ట్ దీన్ని సింపుల్గా ఏమనుకుందాం అంటే SSH సర్వర్ అనుకుందాం దీన్ని, ఉబంటు. నెక్స్ట్ ఇక్కడ మనకి అమెజాన్ మిషన్ ఎవ్రీథింగ్ ఓకే. ఇక్కడ సెలెక్ట్ కీపేర్, మనం ఇందాకనే SSH టన్నలింగ్ కీపేర్ చేసాం కదా. నెక్స్ట్ ఎడిటింగ్, ఇది వచ్చేసి మనకి పబ్లిక్ డిఫాల్ట్ సబ్నెట్లో VPC ఉండదు కదా, SSH టన్నలింగ్. ఓకే, ఇది పబ్లిక్. నెక్స్ట్ దీనికి మనకి IP అడ్రస్ ఎనేబుల్ చేయాలి. వై? బికాస్ మనం దీనికి కనెక్ట్ అవ్వాలి. దీనికి కనెక్ట్ అవ్వాలంటే డెఫినెట్గా మనకి పబ్లిక్ IP, దీనికి వచ్చేసి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్కి జస్ట్ SSH ఉంటే సరిపోతుంది. మనం ఓకే, మనకి ఎక్కడన్నా అవసరమైనప్పుడు మళ్ళీ మనం చూసుకుందాం నెక్స్ట్ దాంట్లో. ఓకే, ఇప్పుడైతే మనకు ప్రజెంట్ దీనికి SSH ఒకటే అలా ఉంటే సరిపోతుంది. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్సెస్ మనకి ఓకే SSH సర్వర్ అయింది. నెక్స్ట్ మన అప్లికేషన్ సర్వర్గా మనం లాంచ్ చేయాల్సి ఉంటుంది. సో లాంచ్ ఇన్స్టెన్స్, ఇందులో యాప్ సర్వర్, ఉబంటు. నెక్స్ట్ ఇక్కడ కీపేర్, ఓకే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన SSH టన్నలింగ్. నెట్వర్క్ సెట్టింగ్స్, ఎడిట్, ఇది డిఫాల్ట్గా కాస్త SSH టన్నలింగ్. నెక్స్ట్ సబ్నెట్, ఇది పబ్లిక్ సబ్నెట్ కాదు. ఈ ఇన్స్టెన్స్ ఎక్కడికి వెళ్ళాలంటే ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళాలి. దీనికి మనకి పబ్లిక్ IP అవసరం లేదు. సో డిసేబుల్ సెక్యూరిటీ గ్రూప్. దీనికి మనం HTTP ట్రాఫిక్ని మనం అయితే అలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి బయట నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇదిలో మనకు పోర్ట్ 80లో అప్లికేషన్ రన్ అవుతుంది. సో దీన్ని మనం బయట నుంచి యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి పోర్ట్ 18 అయితే మనం యాక్సెస్ చేయాలి. దానికోసం యాడ్ సెక్యూరిటీ గ్రూప్ టైప్ కస్టమ్ HTTP. ఇక్కడ ఎస్ HTTP పోర్ట్ 80. సో మనకి అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ మనకు పోర్ట్స్తో కన్నా మనకు అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా ఏంటి మన యొక్క అనాలిసిస్ ఇక్కడ లోకల్ అది ఎట్లా వర్క్ అవుతుంది కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా కోసం నేను ఏం చేస్తానంటే ఆల్ ట్రాఫిక్ కస్టమ్. సో ఎనీవేర్ జస్ట్ ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఒక పబ్లిక్ ఉంది, ఒక ప్రైవేట్ ఇన్స్టెన్స్. మొత్తం మనకి ఈ ఆర్కిటెక్చర్ని అయితే మనం చేసాం. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ మనం చేసాం. ఇప్పుడు ఇందులో ఒక్కసారి మనం ఈ దీంట్లో అప్లికేషన్ రన్ అవుతుందా లేదని చెప్పేసి మనం వెరిఫై చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా ఇది. ఓకే, సో ఇన్స్టెన్సెస్ SSH సర్వర్ కనెక్ట్. దీనికి ప్రైవేట్ IP యొక్క ఇన్స్టెన్స్ ఏంటి, యాప్ సర్వర్ యొక్క ప్రైవేట్ IP 2.43. ఓకే, 2.43. మనం దీంట్లోకి డైరెక్ట్గా మనం ఈ ఇన్స్టెన్స్లోకి మనం డైరెక్ట్గా దీంట్లోకి ఎంటర్ అవ్వలేము. దీంట్లోకి ఓకే, జస్ట్ వచ్చేసి ఫస్ట్ మనం దీన్ని వచ్చేసి కర్ల్ చేద్దాం. కర్ల్ ఇక్కడ నుంచి కర్ల్ 10.0.10.0.2.43. ఒక్క నిమిషం, మేబీ ప్రొవిజనింగ్ ఇనిషియలైజింగ్. ఓకే. ఇది ఎందుకంటే ఇది యాప్ సర్వర్ వచ్చేసి మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం. ఏమంటే యాప్ సర్వర్ వచ్చేసి మనకి ఏమనాలి, తప్పు ఇది. మనం ఇక్కడ ఏఎంఐ నుంచి మనం యాక్సెస్ క్రియేట్ చేసాలి. యాక్చువల్గా అయితే మనం ఇది మనం క్రియేట్ మామూలుగా నార్మల్ ఇన్స్టెన్స్ నుంచి మనం క్రియేట్ చేసాం. సో మిస్టేక్ ఇది. సో లాంచ్ ఇన్స్టెన్స్, యాప్ సర్వర్,
యాప్ సర్వర్ ఉబుంటు. ఇక్కడ మనకి ఏఎంఐ మిషన్ ఇమేజ్ ఉంది కదా, ఏఎంఐ ఇక్కడ మై ఏఎంఐస్ ఉంది కదా, క్విక్ స్టార్ట్ దీని దగ్గర నుంచి కన్ఫర్మ్ చేంజెస్. ఇక్కడ ఓన్డ్ బై మీ. ఓకే, మన దగ్గర ఇక్కడ ఒకటి ఉంది SSH టనల్లో లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అని చెప్పనేసి. యాక్చువల్గా మనం ఈ ఏఎంఐని వాడాలి. సో SSH టనలింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇదేది మనకి డిఫాల్ట్ కాదు, SSH టనలింగ్ అండ్ పబ్లిక్. ఇది వచ్చేసి ప్రైవేట్లోకి వెళ్ళాలి, రైట్. సో పబ్లిక్ డిసేబుల్ ట్రాఫిక్, ఆల్ ట్రాఫిక్, కస్టమ్ TCP, ఆల్ TCP, ట్రాఫిక్ ఫ్రమ్ సోర్స్ ఎనీవేర్. ఆల్ TCP కంటే కానీ ఆల్ ట్రాఫిక్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సో ఓకే, ఇంకంతా సేమ్. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్సెస్. ఓకే, ఈ రెండు టెర్మినేట్ అయిపోయి ఇవి మనకు అవసరం లేదు. ఇది వచ్చేసి యాప్ సర్వర్, SSH సర్వర్, అండ్ ఇది వచ్చేసి యాప్ సర్వర్ మనకి. ఓకే, ఇది టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం ఈ ఇన్స్టెన్స్ని మనం ఏఎంఐ యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి మనకి టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా అయితే దీన్ని మనం కనెక్ట్ కాలేం. సో మన SSH సర్వర్ నుంచి యూజ్ చేసి ఇక్కడ మన దీనిగా కల్ చేస్తే ఒకసారి దీన్ని ప్రైవేట్ అయిపోయి చూసుకుందాం మనం. యాప్ సర్వర్ది 2.215, రైట్. సో 2.215 కల్ 2.215. ఇక్కడ మనం చేస్తే యాక్చువల్గా దాంట్లో యాప్ రన్ అవుతూ ఉండాలి. SSH టనలింగ్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ వర్కింగ్ ఫైన్. సో ఏఎంఐ అనేది మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. దీనికన్నా ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి పబ్లిక్ IP లేదు, ఇది వచ్చేసి ప్రైవేట్ ఇన్స్టెన్స్లో ఉంది, ప్రైవేట్ సబ్నెట్లో ఉంది. ఈ SSH సర్వర్ అనేది పబ్లిక్ సబ్నెట్లో ఉంది. సో మనం ఇక్కడతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డిప్లాయ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ మనకి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇదంతా కానీ ఇవి వచ్చేసి ప్రీ రిక్వెస్ట్ మనం ఈ ఆర్కిటెక్చర్ డిప్లాయ్ చేసింది. ఇక్కడ నుంచి మనకు మెయిన్ థింగ్ ఇక్కడ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ ఇన్స్టెన్స్లో అప్లికేషన్ రన్ అవుతుంది. ఈ మనం దీని నుంచి డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేయలేం. సో మనం దీన్ని యూజ్ చేసి మన లోకల్ మిషన్కి ఈ పోర్ట్ 80ని ఈ మిషన్కి మన లోకల్ ఒక పోర్ట్కి బైండ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అది మనం దీన్ని ఏమంటారంటే సింపుల్గా లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటారు SSH టనలింగ్లో. సో మనం దీన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఇది ఆప్షనల్. సో ఇప్పుడు ప్రీ రిక్వెజైట్స్ మనం ఏం చేస్తాం, ప్రీ రిక్వెజైట్స్లో ఒక VPCలో మనకి పబ్లిక్ సబ్నెట్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్ ఉంది, దీంట్లో ఒక EC2 ఇన్స్టెన్స్, దీంట్లో ఒక EC2 ఇన్స్టెన్స్. ఇది వచ్చేసి పబ్లిక్ సబ్నెట్లో ఉన్న వాళ్ళు దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. అదేవిధంగా దీనికి వచ్చేసి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, కానీ పోర్ట్ 80లో మనకి SSH సర్వర్లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క టార్గెట్ ఏంటి, మన యొక్క ఎయిమ్ ఏంటి, ఇక్కడ మనం ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఈ అప్లికేషన్ని మన లోకల్ హోస్ట్ నుంచి ఈ అప్లికేషన్ మనం యాక్సెస్ చేయాలి. దీనికి మన దగ్గర డైరెక్ట్ ఇంటర్నెట్ దీనికి యాక్సెస్ లేదు. సో మనం దీని హెల్ప్ ద్వారా మనం SSH టనలింగ్ యూజ్ చేసి మనం దీన్ని యాక్సెస్ చేస్తాం. అంటే ఇది ఎట్లాగంటే మనం ఈ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఇందులో ఉన్న పోర్ట్ 80 వచ్చేసి మనకి ఇది లోకల్, ఇప్పుడు నేను 8000కి బైండ్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సింపుల్గా దానికి వచ్చేసి కమాండ్ ఏంటంటే ఇది SSH
ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం అనేసి -F n అంటే L అంటే లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఇది లోకల్ పోర్ట్ అంటే ఏంటంటే మన మిషన్కి ఏది అని చెప్పనేసి. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ పోర్ట్, ఇది వచ్చేసి SSH యూజర్ @SSH సర్వర్. రిమోట్ పోర్ట్ అంటే ఏంటంటే ఇది మన దగ్గర ఉంది కదా, ఈ అప్లికేషన్ రన్ అవుతుంది కదా, అది ఏ పోర్ట్కి కనెక్ట్ అవ్వాలి. సింపుల్గా ఇక్కడ మన కేసులో ఇప్పుడు సింపుల్గా వచ్చేసి మనకు చెప్పాలంటే ఇది లోకల్ పోర్ట్ అంటే మన మిషన్లో ఏ మిషన్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నాం 8000. నెక్స్ట్ రిమోట్ హోస్ట్ అంటే ఏంది, అప్లికేషన్ రన్ అవుతుంది, దాని యొక్క IP అడ్రస్ ఏంది 10.0.2.2. ఇంకోటి ఏంటది 2.215. ఓకే, 2.215 ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిమోట్ పోర్ట్ ఏంటి, అది వచ్చేసి 80లో రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజర్ వచ్చేసి ఏముందంటే ఇక్కడ మన దాంట్లో ఉబంటు, నెక్స్ట్ @SSH సర్వర్. ఈ SSH సర్వర్ ఏంటి, దీని యొక్క పబ్లిక్ IP, EC2 ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ IP. మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా, ఆ EC2 ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ IP. ఇక్కడ పబ్లిక్ IP ఇది సారీ SSH సర్వర్, దీని యొక్క పబ్లిక్ IP. ఓకే, సారీ దాని యొక్క పబ్లిక్ IP. సారీ ఏంటి దాని యొక్క పబ్లిక్ IP, సారీ 47.129. .129.89.153. 89.153. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం ఏ మిషన్తో అయితే కనెక్ట్ అవ్వాలనుకున్నా మన లోకల్ మిషన్స్, రైట్. సో ఈ కమాండ్ని మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందంటే మన దాంట్లో లోకల్ మిషన్లో ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నేను ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఫస్ట్ వచ్చేసి నాకు ఈ పెమ్ కీ కావాలి, దీనికి అథెంటికేట్ కావాలి, నాకు పెమ్ కీ కావాలి. ఆ పెమ్ కీ నా దగ్గర ఎక్కడ ఉందని డౌన్లోడ్ ఫోల్డర్స్లో ఉంది. సో నేను సింపుల్గా డౌన్లోడ్స్కి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ ఇన్ టెర్మినల్. ఇప్పుడు ఈ కమాండ్ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. కమాండ్ ఏంటి, SSH -i. ఫస్ట్ -i ఉనాలా, ఎందుకంటే మనకు దానికి అథెంటికేట్ కావడం కోసం. సో -i SSH tunneling.pem. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కమాండ్ ఏంటది, మనకి SSH -f -n. ఓకే, -l పోర్ట్ ఏంటి మనకి 8000 రిమోట్ హోస్ట్, ఇది వచ్చేసి 10.0.2.25. ఆ మిషన్లో అప్లికేషన్ ఇది వచ్చేసి మనకేంటి, అప్లికేషన్ యొక్క EC2 ఇన్స్టెన్స్, దాంట్లో ఏ పోర్ట్లో రన్ అవుతుంది, పోర్ట్ 80లో. నెక్స్ట్ ఉబంటు ఇది వచ్చేసి 47.129.89.153. ఓకే, ఎస్ గైస్, ఇప్పుడు కన్నా మనం కానీ చూసుకున్నట్లయితే ఇది ఉంది కదా మనకి. ఇప్పుడు కానీ మనం లోకల్ హోస్ట్ని 8000 కానీ మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే, ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ టనల్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ వర్కింగ్ ఫైన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ లోకల్ పోర్ట్ 80 ఉంది కదా, ఈ పోర్ట్ 80 కాస్త దీని నుంచి దీనికి మ్యాప్ చేస్తాం. ఇంకా నీకు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ కాబట్టి దీంట్లో మనం టాస్క్ మార్చుకోవచ్చు. ఇది 8000 ఉంది కదా, కాస్త నేను 8000 9000గా మారుస్తాను ఇది. ఓకే, సో ఇది టెర్మినేట్ కావట్లేదు. సింప్లీ నేను ఇంకో టెర్మినల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ టెర్మినల్. ఇక్కడ సేమ్ కమాండ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ 8000 నేను 9000 ఇస్తాను. ఓకే, సారీ మైనస్ ఇది లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ కదా. ఓకే, ఇప్పుడు సేమ్ నేను 9000 కానీ యాక్సెస్ చేయడానికి కానీ ట్రై చేశానంటే ఇక్కడ సేమ్ మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, చూసి ఇక్కడ SSH tunneling లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ వర్కింగ్ ఫైన్ అని చెప్పనేసి. సో గైస్, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే
ఇక్కడ దీన్ని యాక్సెస్ లేదు మనకి డైరెక్ట్గా. కాకపోతే ఏం చేసాం, మనం దీన్ని యూజ్ చేసి దీన్ని వచ్చేసి మనం లోకల్ దాంట్లోకి మ్యాప్ చేసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి మనకి SSH టనలింగ్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్. గైస్, మీకు దీంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఓకే, ఈ వాటి వీడియోకి అయితే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం నెక్స్ట్ రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్. ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ కాన్సెప్ట్. డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి వచ్చేసి అది డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ వచ్చేసి ప్రాక్సీ లాగా యాక్ట్ అవుతుంది. సో మనకి దీన్ని యూస్ చేసి మనం ఒక కాన్సెప్ట్ని, అంటే మనకి అన్ఆథరైజ్డ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిని కానీ యూస్ చేసి ఎట్లా యాక్సెస్ చేయగలుగుతాము, ప్లస్ అదే ట్రాఫిక్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి, అంటే సిమిలర్గా VPN లాగా ఎట్లా దీన్ని యాక్సెస్ చేయగలుగుతామని చెప్పేసి మనం డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ యూస్ చేసి ఎట్లా చేయాలని చెప్పేసి ఆ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.